మీ కళ్ళ ముందు నడుస్తున్న ఒక వ్యక్తి మీరు చూస్తుండగానే అదృశ్యమైపోతే ఎలా ఉంటుంది? 1880లో అమెరికాలో టెన్నెన్సీలోని గెలాటిన్ ఏరియాలో డేవిడ్ లాంగ్ అనే రైతు తన పొలంలో నడుస్తూ ఉన్నాడు. తన భార్య, 2 పిల్లలతో పాటు నైబర్స్ చూస్తూ ఉండగానే అదృశ్యమైపోయాడు. అది చూసిన డేవిడ్ భార్య భయంతో అరిచింది. పిల్లలు ఏడవడం మొదలు పెట్టారు. 140 సంవత్సరాలుగా డేవిడ్ ఆచూకిని కనిపెట్టలేకపోయారు. తను అదృశ్యమైన ఏరియాలో భూమి కుంగిపోలేదు. తనను ఎవరూ లాక్కెళ్లలేదు. చుట్టుపక్కల ఎవరూ లేరు. అయినా కూడా తను ఒక్క క్షణంలో అదృశ్యమయ్యాడు. ఇది ఏదైనా ఒక సూపర్ న్యాచురల్ పవరా, లేదా టైం ట్రావెలా, లేదా డేవిడ్ ని ఏలియన్ అబ్డక్షన్ కి గురయ్యాడు? తన మిస్సింగ్ ప్లేస్ లో తన ఫ్యామిలీతో పాటు నైబర్స్, పోలీస్ డాగ్స్ తో కొన్ని గంటల పాటు వెతికిన డేవిడ్ ఫుట్ ప్రింట్స్ గానీ, ఎలాంటి ఎవిడెన్స్ గానీ, ఈవెన్ సింగిల్ క్లూ గానీ ఐడెంటిఫై చేయలేకపోయారు. కొన్ని థియరీస్ ప్రకారం కొన్ని నెలల తర్వాత విచిత్రంగా డేవిడ్ అదృశ్యమైన ప్లేస్ లో ఒక సర్కిల్ షేప్ ఫామ్ అయిందని, ఏ పక్షులు, జంతువులు కూడా ఆ సర్కిల్ షేప్ ని దాటి వెళ్లడానికి భయపడేవి అని, ఆ సర్కిల్ ఏరియాకి దగ్గరగా ఉన్నప్పుడు అన్నోన్ వాయిసెస్ అండ్ హెల్ప్ మీ అన్నట్లు వినబడేవని చెప్పేవారు. ఇది స్పాంటేనియస్ టెలిపోర్టేషనా, లేదా అతను ఇంకో డైమెన్షన్ లోకి వెళ్లిపోయాడా, లేదా ఏలియన్ చేత అబ్డక్ట్ చేయబడ్డాడా? ఇప్పటికీ సాల్వ్ చేయలేని మిస్టరీగానే నిలిచిపోయింది. ఎందుకంటే ఇది కల్పితమా, నిజమా అని చెప్పడానికి అది చూసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ప్రాణాలతో లేరు.